ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు ఒక చిన్న వాక్యం ద్వారా మాట్లాడాలని దేవుడిచ్చిన తలంపుని బట్టి నేను వాక్యం చదువుతున్నా, వినండి. మన జీవితంలో మనం దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది మొదటగా మనం గ్రహించాలి. కనుక కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం నాతో పాటు చూసేవాళ్ళు చదవండి. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు? నరులారా అంటే మనమే. దేవుడు మనల్ని తన గొప్ప ప్రేమ చేత, కృప చేత, తనకి దేవుణ్ణి స్తుతించడానికి ఎంతోమంది ఉన్నారు. అయినప్పటికీ ఎన్నిక లేని మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. మనల్ని తల్లి గర్భంలో సృష్టించి, అంటే తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నవాడు. మన తలంపు, మన ఆలోచన, మన నడవడిక, మన ప్రవర్తన, ప్రతిదీ దేవుడు ఎరిగి ఉన్నాడు. అది మనకి తెలుసు. దేవుని మనం నమ్ముకున్నాము, బాప్తిస్మం తీసుకున్నాము, దేవుడు మన ప్రతి నడవడిక చూస్తాడని కూడా మనకు తెలుసు. అయినప్పటికీ మనం దేవునికి అయిష్టంగా బ్రతుకుతూ ఉంటాం. అయిష్టమైన మాటలు, అయిష్టమైన క్రియలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ వచనం ద్వారా దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఎంతకాలము ఏమంటారు, నా గౌరవము అవమానంగా మారుస్తారు. అంటే నన్ను ఎన్ని రోజులు ఇంకా అవమానపరుస్తారు మీ క్రియలతో, మీ మాటలతో, మీ ప్రవర్తనతో అంటున్నాను. ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించండి. అసలు ప్రేమకి డెఫినేషన్ అనేది ఎక్కడ లేదు, బైబిల్లో తప్ప. ప్రేమ ప్రతిదీ సహిస్తుంది, ఓర్చుకుంటుంది. దేవుడు ఇచ్చిండు మనకి. నాకు అది రెఫరెన్స్ ఐడియా లేదు, కానీ ప్రేమ దోషములనే కప్పును, ప్రతిదాన్ని సహిస్తుంది. ప్రేమ ఏ విధంగా ఉండాలో అనేది మనకి బైబిల్లోనే ఉంది. కానీ ఈ లోకంలో అసలు ప్రేమ అంటే వాల్యూ లేదు, ప్రేమకు అర్థం లేదు, ఏది లేదు. అయితే దేవుడు ఇక్కడ అంటున్నా, వ్యర్థమైంది అంటే దేవునికి ఇష్టం లేనిది. మనం మొదటిగా ఎవరిని ప్రేమించాలి? మన ఫస్ట్ ప్రయారిటీ దేవుడు. దేవుని తర్వాత మన కుటుంబం, ఆ తర్వాత ఎవరో అంతే. కానీ మనం వ్యర్థంగా అంటే వస్తువులను ప్రేమిస్తున్నాం మనం ఈ రోజులలో. టీవీ, బైక్, షూస్, వస్త్రాలు, ఇంకా ఇవి ఎక్కువైపోయినాయి. మనుషుల మధ్యలో ప్రేమ అనేది తగ్గిపోయింది. దేవుణ్ణి ప్రేమించడం ఇంకా తగ్గిపోయింది. అట్లా అన్నట్టు ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికెదరు. అంటే నిజమైంది ఏంటిది? నిజమైంది మనకి తెలుసు. అయినప్పటికీ మనం ఏదో వెతుకుతాం. అసలు మనకి కావాల్సింది ఏంటి? నిత్య జీవంకి వెళ్ళగలుగుటకు మన అర్హులమై ఉన్నామా? అది పక్కన పెట్టి ఈ లోకంలో ఏది కావాలి? అసలు ఈ లోకమే వ్యర్థం. అలాంటిది ఈ లోకంలో ఇట్లా అట్లా అనేసి ఏదేదో వెతుకుతూ ఉంటాం. కాబట్టి అట్లా ఉండకుండా మనము దేవునికి ఇష్టలుగా ఉండుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కనుక మనలో ఉన్న మంచి చెడు పరీక్షించుకొని, ఇకనైనా ఇప్పటివరకు గతించిపోయింది. ఇప్పటి నుంచి అయినా దేవా, నీకు నచ్చినట్టు నేను బ్రతుకుటకు నన్ను మార్చుకోమని దేవుని ప్రాధేయపడదాం. ఈ చిన్ని వచనాన్ని బట్టి దేవుడు మన హృదయాల్లో కార్యం జరిగించును గాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. నీవు తప్ప మాకు వేరొక దేవుడు లేడు. నీవే నిజమైన దేవుడు. నిత్య జీవంనకు మమ్మల్ని తీసుకెళ్లేవాడవు నీవే ప్రభువా. నీ రాకడ ఎప్పుడో తెలియదు కనుక ఎత్తబడే గుంపులో మేముండుటకు నీ కృప తోడించండి ప్రభా. వ్యర్థమైన వాటిని మేము వెతకకుండా ప్రభా, నిన్ను ప్రేమిస్తూ నీలో ఉండే భాగ్యం మాకు దయచేయండి దేవా. నీకు అవమానంగా కాదు, కానీ దేవా, నీ కిరీటముగా మేము ఉండుటకు నీ కృప తోడించండి. నీ జీవ కిరీటం పొందుకున్నటకు మమ్మల్ని పాత్రులుగా, అర్హులుగా చేయమని దేవా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి హృదయంలో దేవా మీరే తోడుండమని, ప్రతి ఒక్కరి జీవితంలో మీరే మొదటి ప్రాధాన్యతగా ఉండమని, సమస్త మహిమ గంత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక.